నేను చెప్పాక అటు మరు ఒంగు నేను చెప్పేదాకా వ్యాయామం చేసినాం. అంతేకాకుండా నువ్వెందుకు అంటున్నావురా ఇరిగిపోగల ఆయన కంచమేంటి ఎంత ఉంది? నువ్వు ఉన్నావు అందుకే వద్దంటున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మీరు చూసే ఉంటారు, మనం అయితే ఒక ఓపెన్ జిమ్ అయితే తయారు చేసినాం అన్నమాట. అందులో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అయితే ఈరోజు వీడియో అయితే తీయబోతున్నాం. ఓపెన్ జిమ్ లో కనుక మనం చూసినట్లయితే జిమ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసినట్లయితే మనం కుస్తీ ఆడతాం కదా, కుస్తీ కూడా ఇక్కడ ఏరియా అయితే ఉందన్నమాట. దాన్ని కూడా ఈరోజు పర్ఫామ్ చేయబోతున్నాం. అంతేకాకుండా కట్టెలతో కొట్టుకునేది ఉంటుంది కదా, అది కూడా గేమ్ అయితే ఉండబోతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ రాత్రి మొత్తం ఇదే ఓపెన్ జిమ్ లో అయితే గడపబోతున్నాం. అది కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తోటి. సో వీడియో వచ్చేసి క్రేజీగా అయితే ఉండబోతుంది. ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. బోలో బజరంగ్ బలికి. సో మొత్తానికి అయితే జిమ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మా కాస్ట్యూమ్స్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాగా కొవ్వు వచ్చేసిందిరా. వచ్చినా ఈ రోజు ఒక 2-3 కిలోలు తగ్గియాలి. ఏరా దోతుపోయిందావు. రండ్రా వ్యాయామం చేద్దాం. నాతో పోటీ పడి చేసేదేవుడు, నాతో కలిసి డంబెల్ కొట్టేదేవుడు. రండ్రా. దోది ఊసిపోతుంది. దోది కంట్రోల్ చేసే కష్టం ఉన్నది. ఏడ కనబడుతుందా? ఏడ కనబడుతుందా? మీద అక్కడక్కడ ఏమన్నా అదైతే కొంచెం కవర్ చేసేస్తాం. నాన్నేం చూస్తారు? నాకు అది కాదు. రాదా? చాలాసేపు ఎక్సర్సైజ్ అయితే చేసినాం. బాడీ మొత్తం పట్టేసినట్టు అయింది. మంచిగా నూనె రాసుకొని మసాజ్ చేయించుకోవాలి. ఇలా తేజతో చేయించుకుంటా నేను. మొత్తం ఎక్కడెక్కడ పట్టేసాయిరా. ఇక కుడక తీసుకురా. నాకు కుడక తీసుకురా. ఇలా పట్టుకో. ఏ మంచిగా మంచిగా లేపరా, నీకు బాగున్నది. నేను చూడు దింపు లేకపోతే దానికి కుడకనే తిందాం. లేపు నన్ను లేపు.
ఓపెన్ జిమ్ లో ఉన్నాం కాబట్టి మనకి ఇందులో వ్యాయామం ఉంటది, అదే విధంగా కుస్తీ ఉంటది, కర్రసాము ఉంటది అని చెప్పినా కదా. ఇప్పుడైతే కర్రసాము అయితే వేయబోతున్నాం. ఎవడొస్తారా? ఫస్ట్ కర్రసాము వేయలేదారా? చూపి రండ్రా, ఎవడొస్తాడో ఇద్దరు వస్తాం. ఫస్ట్ దానికంటూ ఒక ఆర్డర్ ఉంటుంది. ఇలా నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. గెలువు గురువు నుంచి శిష్యుని కావాలి. ఓకే, గురువునే ఓడగొట్టాలి ఇప్పుడు. క్రికెట్ కాదు, గురువు గారు. కట్టెలు బాగా బరువు. ఫస్ట్ గురువు గారికి నమస్కారం పెట్టు. ఇట్టే నమస్కారం పెడతా నేను. పెట్టు. మొక్కల కింద కట్టెలు పెట్టు. మెల్ల కొట్టు. చాలు గాయండి. గురువు కొట్టాలి మనం. సంఘవాసన వచ్చిందా? సంఘవాసన వచ్చిందా? వీనికి కొత్త వచ్చినానికి నమస్కారం చేయరా? కట్ట తిప్పుడు నమస్కారం. గది కాదు, కట్ట నమస్కారం కావాలి. ఇట్లా తిప్పుడు అలా దురదర కమాన్. నువ్వేం నేర్చుకో చూపి నాకు. మా శిష్యులందరూ చాలా బాగా నేర్చుకున్నారు, చాలా బాగా కర్రసాము చేస్తారు. వీళ్ళు ఇంకా కొద్దిగా నేర్పియాలి. అరే పట్రా, కట్టె పడకుండా ఇంకోటి ఉరికి ఇంకో కట్టె పట్టుకోవాలి. ఓకే నువ్వు ఇటు, నువ్వు అటు. అటు ఎట్లా ఇట్లా వస్తారా? రెడీ. కట్టె పడద్దు. నువ్వు పట్టుకునే కట్టె పడ్డా, నువ్వు పట్టుకునే పడ్డా వేసుడే. సకలేడు 1 2 3. చెప్తా. 1 2 3. 1 2 3. నేను చెప్పాక అటు మరు ఒంగు. నేను చెప్పేదాకా 1 2 3. అది గేట్. 1 2 3. 1 2 3. రెండు పట్టుకుంటున్నారు ఒకటే. 1 2 3. వీళ్ళిట్లా అయితే బాగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఏం చేయాలంటే కట్టి చేసుకోవాలి. నువ్వు వీనికి ఇస్తే, నువ్వు వానికి ఇస్తే, నువ్వు వీనికి ఇస్తే. సరేనా? పట్టుకో, చేత పట్టుకో. ఏమైందిరా? వీళ్ళకి ఈరోజు బేసిక్స్ అయితే అయిపోయింది, సరిపోతుంది ఈరోజు. మనం ఏదేమైనా బాగా పర్ఫార్మ్ చేస్తాం. గుడ్ బాయ్. ఈ రోజు మట్టికి రెస్ట్ తీసుకోండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. తీసుకోరి, నీదేదిరా? మొక్కురి, మొక్కరా. అవి ఎక్కడ ఉంటే అక్కడ పెట్టరి. ఎక్కడికి వెళ్ళి తీసినా అక్కడ ఐటమ్ అక్కడ పెట్టేసేయాలి. నువ్వు కూడా పెట్టుకురా అన్నా. అంతేనా? నేను నన్నే పెట్టుకోమాటా? గమ్మతున్న రైలు. నువ్వు ఇళ్ళకి కావాలి. మొత్తం జిమ్ నేర్చుకున్న వారికి. ఓకే, రాత్రి మళ్ళీ ఒక కుస్తీ ప్రోగ్రామ్ అయితే ఉంటది.
వేరే ఉంటుంది ఈ బక్కపాటి నాదో గెలుస్తా లేదు చూడాలి. వాళ్ళు ముగ్గురు ఒక్కటే వచ్చినా సరే చూద్దాం సంకలేసుకొని పోతే మీరు ఓడిపోయినట్టు చేయాలరా, ఓడిపోయినట్టు చేయాలరా. మీరు శిష్యులు కాబట్టి గురువు గారి పరువు కాపాడాలి, మీరు ఓడిపోయినట్టు చేయాలి. సో మొత్తానికి అయితే చీకటి అయిపోయింది, మీరు చూస్తారు కావచ్చు. ఇవాళ దాకా అయితే మంచిగా వ్యాయామం చేసినాం. అంతేకాకుండా నువ్వెందుకు అంటున్నావురా, ఇరిగిపోగల ఆయన ఇరిగిపోతే. అలాగే మన కట్టెలతోటి కూడా కట్టెల పోటీ అయితే ఆడినాం. ఇప్పుడు వచ్చేసి మీరు ముగ్గురు అటు సైడ్ ఉండ్రి, నేను ఇటు సైడ్ ఉంటా. నన్ను నూకాలి, ఒక్క అడుగు నన్ను వెనక నూకినా మీరు విన్నాయంటే. ఏ శిష్యులు గురువుని మించిపోదు. ఓకే నూకినట్టు ఏరిగి అంతే, నూకినట్టు ఏరిగి అంతే. మించిపోతేనే మనం గురువు కంటే పెద్దలమైనట్టు. ఓడిపోమని చెప్తున్నా మీ ఇద్దరు పక్క వరా, నువ్వు రారా. రారా, భయం అవుతున్నారా? వచ్చినా ముగ్గురు కాదు షేర్ ఖాన్, ఒక్కొక్కరుగా రండి. దునపోతు పడ్డట్టే ఉంటుంది మీద అనమాట. కొంచెం బలం ఉందని లావటాడు వారెత్తున్నాడు. అదారా మొన్నట్లెక్క కాదు, నువ్వు కొట్టుకుంటావేమ్రా. సౌండ్ రావాలి, సౌండ్ రావాలి, సౌండ్ సుర్రు అన్నదా. సౌండ్ గట్టిగా ఉండాలి, గట్టిగా ఇంకా గట్టిగా సౌండ్ ఆగరా. మీద ముద్దిత్తమైంది కుస్తీ దింగిరా, నూకేసుకోవాలి. ముద్దిచ్చరు కాదు, నూకేసుకోవాలి. ఆగు, ఓపిక కాదు, ఫస్ట్ పొజిషన్ తీసుకోరా. మీద పడతావా? పొజిషన్ తీసుకోరా. పొజిషన్ తీసుకొని తీసుకో తొందరగా పొజిషన్. వాటర్ అర్థమైతే పొజిషన్ తీసుకోవాలి. జింగిడి పట్టుకో. ఓకే రెడీ 1 ఇదే పట్టుకోరా. ఫైనల్ డిసిషన్. మీ ముగ్గురు ఇట్లా కూడా బలిష్టం కనబడుతున్నాను. పొజిషన్ తీసుకో ఫస్ట్. పొజిషన్ ఉండుర్రి, నుక్కోదు. 1 2 3 రెడీ. అన్న అయితే నూకిండు, తేజగాడేమో ఎరకపోతున్నాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? గురువును మించిపోతా అంటే పక్క నువ్వు రారా. చెల్లు బయట నొక్కి వీడి వీపోయేటట్టున్నాడు. ఓకే పొజిషన్ గిట్లా పెట్టు. పొజిషన్ ఆడా చేయలే సరే ఓకే చాలా పట్టుకో. పొజిషన్ ఓకే రెడీ 1 2 3. పక్కోనికి ఏమన్నది వీళ్ళు లాగొట్టాడు. నువ్వు అయిపోయినా అంతే, నేను ఎనర్జీ వేస్ట్ చేసుకోను. సో ఈ కుస్తీ ప్రోగ్రామ్ అయితే ఇప్పటితో ముగించేస్తున్నాం. కంచమేంటి ఎంత ఉంది? నువ్వు ఉన్నావు అందుకే వద్దంటున్నా. అరే మీ కాంబో భలే ఉన్నారు. అప్పుడు వెనకాడ ఒక ప్రోగ్రామ్ వస్తుంది చూడు, మిస్టర్ భీమ్ది. ఒక సైడ్ మిస్టర్ భీమ్, ఒక సైడ్ నేపాల్ ఆయన ఉంటాడు, ఒక ఆయన సేమ్ ఇట్లా అట్లే ఉన్నారు ఇద్దరు. దారా కాంబో మస్తుందిరా. రెడీ కమాన్ పొజిషన్. ఇది ఏంది ఇది ఇట్లా పడతావు పొజిషన్. సో మొత్తానికి మళ్ళీ గురువు దగ్గర శిష్యులు అయితే ఓడిపోయారు. ఎప్పుడైనా సరే మనకు 3 ఛాన్సులు ఉంటాయి, లేకపోతే 3 మ్యాచ్లు ఉంటాయి, ఏదైనా ఉంటుంది. ఆ 3లో మరి 2 విన్ అయితే ఓవరాల్ విన్ అయినట్టే. ముగ్గురు ఉన్నారు,
నువ్వు ఫస్ట్ వచ్చిన 2 ఓడిపోతాయి కదా, ఎట్లా ఉంది లేదు ఇప్పుడు మళ్ళీ పోటీ పడదాం అనుకుంటున్నావా? వీళ్ళు పడితే లావాడతారా మీరిద్దరు? లావడతాం లేస్తాడా మీకు? నువ్వు వీడు కింద పడితే మీరు లావాడతారా? లావడతాం ఒకసారి లాగేస్తుండు మెల్ల ఒకసారి లావడరు, అప్పుడు కుస్తీ పడతారు. కింద పడతారు. మా వాళ్ళు లావడతారు వాళ్ళతో అయితే నువ్వు ఎందుకైనా మంచి టెంట్ దిక్కుండు, అటు అవతల పడతావు, మళ్ళా అవుట్ అయిపోతావు. చూద్దాం. ఏంది కానీ టెక్నిక్ ఇడతావా? గురువుని చూసి భయపడుతుండే ఇంత కావాలి నాకు కంపల్సరీ. కింద పడతావా? పడతా. పడు. ఏడికి ఎగ్గిదే తగ్గింది ఇది చక్కడు ఇట్లా వీడు ఎట్టున్నాడు రా. సరిపెట్టు రెడీ ముందుకి అవతలేడు నేను పట్టుకోలేరు స్టార్ట్ అయింది. కూరున్నదానికి ఎనర్జీ కూడా ఉంటుంది, పవర్ ఉంది. ఇప్పుడు మొత్తానికి అయితే ఓవరాల్ విన్ వచ్చేసి మీరు ఒకేసారి గెలిచిర్రా? మనకు అన్న నేర్పించింది కాబట్టి అన్ననే విన్ను. యా అది అది ఎంత శిష్యుడైనా ఈ మాత్రం ఇంకిత జ్ఞానం ఉండాలి. మీరు లేదు సైడ్ కొండ్రి. నా తాయి ఓవరాల్ గా నా ప్రియ శిష్యుడు వచ్చేసి ఈ మోటుగాడు. ఇప్పుడే కుస్తీ ఆడినాం, కొద్దిగా అటిపాలు తిన్నాం కాబట్టి అప్పుడప్పుడు మనకు మధ్యలో ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కదా. తేజ గారి ఫేవరెట్ గేమ్ అయితే ఇప్పుడు ఆడబోతున్నాం. వాడే కండక్ట్ చేస్తాడు. వానికి ఎరికే నువ్వు లేవు కదా, నీకు తెలియదు. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిండు, ఇలా బలైపోతాడా మరి ఏమైతే చూద్దాం. కమాన్ ఇట్లా పెట్టాలి. వాడు ఎరుగు అంటే ఎరగాలి, వాడు ఎరుగు అంటే ఎరగాలి, వాడు ఎరుగు అంటే ఎరగాలి. ఎగురు ఎగురు మరి ఏరుగంటారు నీకు అది వినబడట్టున్నది. ఎగురు అంటే ఎగరాలి, ఎగరొద్దు అంటే ఎగరద్దు. ఒక 2 దెబ్బలు పడితే నీకు అర్థమైపోతుంది. అరే వీని కొట్టాలంటే వంగుతాడు. వంగురా ఇందాక వంగుతారా? అరే ఎట్లా లేచి కొట్టాలి కానీ. కమాన్ అంటారు ఇడే అంటాడు. ఏ మొత్తం చేయలేపాలే, మొత్తం ఎగురు అని మరి ఎరుగు అంటారు. ఎరుగు ఎరుగు ఎగురు ఎరుగు ఎగురు ఏరొకటి పిట్ట ఎరుగు పండి ఎరుగు పండి ఎరుగు కోడి ఎరుగు కమాన్ నవిన ఎరుగు పొద్దున్న ఎరిగిడు నెమలి పిల్ల ఎగురు నెమలి ఎగురు ఇంకెవరు ఎగరది ఎక్కలే ఉండే నడుచుకుంటే అలాగెళ్ళి నెమలి పిల్ల అంటే గింటది ఆయన లావటి నుంచి అందరం దొరుకుతారా? కమాన్ రెడీ బల్లెగురు ఏం కమాన్ నేను అన్నది కుక్కెగురు పిట్టెగురు చలో గాలి వచ్చినప్పుడు ఆకెగురు బస్ ఎగురు వాళ్ళు ఆవట్టినాడు నేను లావట్లేదా మరి వాళ్ళు ఆవటిండు మరి వేసుకోరు ఇంకేంది బస్సు ఎగురుతుంది చేతి ఎగురుతుంది బస్సు లోయ మీదకి ఇట్లా ఎగురుంది మరి పెద్ద నెమలి పిల్ల ఎగరగలేదు బస్సు ఇది కదా బాగా లాగేది లాస్ట్ తేజగా లావటి కాబట్టి ఒక నేసుకొని ఇడిచి పెడతాం
అయిపోలే. సో ఇప్పుడైతే ఒక చిన్న బండి తయారు చేస్తున్నాం. డంబేలు అది పడరా. అదే ఎందుకన్నా ఆ, వాడు కింద పడి మాట్లాడలేరా. జై పండు ఒకసారి కింద పడుకో. ఇట్లా నువ్వు కాదు, నువ్వు స్టేట్ పెట్టి చేయను. అరే ట్రై చేస్తా. ఓకేనా? మొత్తం అయితే స్టేట్ ఉంటా. కింది పో, కిందికి రా. భయపడుతున్నాడు. పోతలేదు నిజంగానే. నాకు ఇట్లా పోవచ్చు మంచిగా. ముక్కు వాళ్ళతోరా ముంగరు రారి మరి. శైలి రీపడంటారు. అనుకున్నంత ఈజీగా లేదు. ఇది ఎట్లుండాలి అంటే డంబెల్ తిరగాలల్లా. ఈ డంబెలతోటి ఏదో ఒక బండి తయారు చేద్దాం అనుకున్నాం కానీ కథ కలవలేదు. ఇక దాలించుకున్నాం. ఇంత ముందుకే అరటి పండ్లు తిన్నాం కదా, మొత్తం అరిగిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ క్యాంపింగ్లో ఏదైనా సరే హెల్తీగా ఉండాలని చెప్పేసి మొలకలు అయితే తెచ్చుకున్నాం. అరే మొలకల డబ్బా ఉన్నాయి, లోపల ఉన్నాయి. మొలకల డబ్బా లోపల ఉంటుంది చూడు. ఒక్కరికే అయితే కదన్నా, అందుకే నువ్వు తర్వాత తిని మేము తిన్నాక నీకు ఒక్కరికి అయితే తినకు. అరే ఇద్దరు వేరా డింపా పల్లి ఇగో హెల్దీ. శనగలు అన్ని మొలకలు వచ్చినాయి, పెసర్లు మొలకలు వచ్చినాయి, బొబ్బర్లు మొలకలు వచ్చినాయి, ప్రతిదీ మొలకలు వచ్చినాయి. అరే శిష్యులారా, ఏదేమైనా గురువు రుణం తీసుకుంటారా? ఏ లెఫ్ట్ సైడ్ పిసుకుడు పడతలేదు సక్క. ఏరే భోజనం ఇంకా రాలేదేమరా? మెను ఏంటిది అలా? మెను ఏంటి ఇలా? ఏ పక్క ఎట్రారా? కోడిగారా? కోడి మొక్కల కిందకి చేయలు తీసుకొని నువ్వెందుకు ఆపినవరా? అట్నే ఉండు. చెప్పాలా? నీ బుర్ర పోతుంది అట్లా అయితే. మళ్ళా కోడిగా రే కూర మంచి కాలేదు అనుకో, నువ్వు కూడా ఇట్లా వేయాలి. కూర బ్రహ్మాండం. అదే అన్న అంటుండేవరా గురుగారు, బ్రహ్మాండం కూర. నువ్వే నాకు ఒకప్పుడు చెప్తే ఇట్లా ఉండమని. తేడా వస్తే మాత్రం ఇట్లా అవుతుంది. ఏ నువ్వు సక్క విస్తలేవు, నువ్వు లేవు వెనక్కి వేసుకో. వీరా ఉప్పు వేసుకోవస్తే ఉప్పెత్తా ఎట్లుంది కూర? పక్క నువ్వే రారా. వీడిని ఒత్తుమంటే మొత్తం మైల రాత్తండ్రా. ఈరోజు డిన్నర్ వచ్చేసి మీకు చూపించలే కదా, అంటే ఇంతకుముందు కర్రీ అయితే మీరు చూసారు కావచ్చు. ఇది వచ్చేసి అన్నం కాదు, రాగి ముద్ద చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు డైరెక్ట్ ఇట్లనే తినేస్తాం. హెల్దీ, ప్రతి ఒక్కటి హెల్దీగా మెయింటైన్ చేస్తున్నాం ఇలా. ఇంత ముందుకు రాగి ముద్ద తిన్నాం, మేము రాజ్మా తిన్నాం. కాకపోతే రెండింటిని కలిపి తినలే. రాగి ముద్ద తిన్నప్పుడేమో నాటుకోడి పులుసుతో తిన్నాం, రాజ్మా తిన్నప్పుడేమో డబ్బు రొట్టెలతో తిన్నాం. ఏదో కొండ మీద వర్షంలో ఎక్కినాం చూడు, ఆ రోజు ఇదే. ఇవాళ ఫస్ట్ టైం రాగి ముద్ద ఈ రాజ్మా మిక్స్ అయితే తింటున్నాం. సూపర్ ఉంది. ఇప్పుడు తిన్నావా రాగి ముద్ద? రాగి ముద్ద అయినా కానీ రాజ్మాను తినుడు అయితే అయిపోయింది. మంచిగా హెల్దీ
చక్కగా తిన్నాడు ఇత్తుల కూర. ఇత్తులు తినలే కాకపోతే ఇత్తులు. సో ఇప్పుడైతే మా శిష్యులకు ఒక చిన్న టెస్ట్ అయితే పెట్టబోతున్నా. పొద్దుగాల నుంచి మంచిగా కరెక్ట్ గా అధ్యయనం చేసిరుగా, మంచిగా నేర్చుకురా. ఇప్పుడు మీకు అందరికి ఒక కఠిన పరీక్ష. ఉరుకుడు అయింది నాతో పాటు టెంట్ లో నిద్రించాలంటే మీ ముగ్గురిట్లలా ఎవరైతే ఇద్దరు ఎక్కువ పుషప్స్ కొడతారో వాళ్ళు నాతో టెంట్ లో ఉంటారు. ఎవరైతే మీ ముగ్గురిలో తక్కువ పుషప్స్ కొడతారో వాడు బయట వండుకోవాలి. ఫస్ట్ నువ్వే మొదలుపెట్టు మరి. నేను ఇక్కడి నుంచి చూస్తా. ఫస్ట్ నువ్వు అన్న వాళ్ళు నేర్పించింది నువ్వే రా. కొట్టి చూపేయాలనా? ఫస్ట్ మా ముగ్గురు ఎవరు ఎక్కువ కొడితే మీ ముగ్గురిలో ఎవరు తక్కువ కొడతాడు బయట పడ్డాడు. కొట్టు ఫస్ట్ ఫస్ట్ నేను కొడతా, మీరు కొట్టు. చిన్న పెద్ద పెద్ద. పొద్దున్న ఏం నేర్చుకున్నావు? 12 పొద్దుగా ఏం నేర్చుకున్నావు? 12 ఇప్పుడే నువ్వు కొట్టు. గురువు గారు పరువు తీతా 12 కొట్టి 13 కొట్టాలి. ఇది కరెక్ట్ మరి. నువ్వు అంత కిందికి పోలే. 4 కాలు కింది కానీ అయిపోయింది. మూడు లెక్క పెడితే దిగపోతే కథ అక్కడికి. 1 6 1 2 7 వీడియో బయట పడలేదు. 8 కొడితే లోపలికి వస్తావు. భయపడకూరు మరి. నువ్వు జిమ్ పోతా అంటావు కదా. ఒకటి ఇప్పుడే తిన్నాం కదా, నాకు కొంచెం రెస్ట్ తీసుకుని కూడా అంతే. ఫస్ట్ కాడి నుంచి వెళ్ళి ఒకటి కాదు. నువ్వు ఆయన అంటే మళ్ళీ ఫస్ట్ కాడికి వెళ్ళి. ఇప్పుడే తిన్నాం అట్లనే అందరు తిన్నారు ఇప్పుడే. మొత్తం బాడీ అంతా ఒకటేసారి దిగాలి. మొత్తం ఒకసారి మీది 20 కొడతాం మరి. 1 Come on, Tyson. ఏంది ఒక పక్కనే పోతున్నాయండి. మావాడితో కావాలని కొడుతున్నావు అనిపిస్తుంది. కొట్టు. లేదన్నా కొట్టు. ఎవడైనా సరే డిప్సీ పడిపోయేటాడు మీదికి లేచి ఆగాడు, కింద పడిపోతాడు. అవునా? లేపురా కింది పోయినా మొత్తం ఊగుతాను. ఏమరా బాలరాజు, నా శిష్యురాలు ఇట్లా చెప్పుకోవాలరా మిమ్మల్ని. 12. సో ఇప్పుడు వచ్చేసి టైసన్ బాబు గారు బయట పడ్డాడు, మీరు లోపల పడుతున్నాం. నాకైనా చెద్దరి ఉసుకరావనుకో. ఇంకా చెద్దరాన్ని రేజరా అంగి ఊరు లేదన్నా, చలి పెడుతుంది. ఇలా బయట సంచి ఉంటుంది, తీసుకొని వేసుకో. కడుగు వేసుకో. డోర్ పెట్టదు పెట్టు. ఎవరికి చెద్దరిరా రగ్గి మరీగా రగ్గు చెప్పతే ఆడియన్స్ మాల్ వేసుకుంటారు. బాయ్ బాయ్, గుడ్ నైట్, రేపు కలుద్దాం. ఓకే ఓకే. ఇంత ముందుకు అన్న తినేటప్పుడు కింద వేసుకుంటు కదా, ఆ సంచి వేసుకుని వండుకుంటే ఏం చేస్తా. నీకు తినేవాట మీకు కావాలి. ఇక వీళ్ళు భయపడతారని కావాలి వండుకుంటుంది. ఇక భయపడతామా మరి మీరు భయపడతారు. టైసన్ గంకే పడుతుంది. రాజా బడవతలు ఉన్నాడు రాంతి. భయపడకూరు, నీ ఉన్నా బయట. ఏం చేస్తా, నేను కూడా వండుకుంటే తప్పది. వాళ్ళు ఆల్రెడీ వండుకూరు జిబ్బెట్టారు మొత్తం. అమ్మో మొత్తం రాళ్ళు ఘోరంగా ఉంది. ఉసుకేయి ఒక దగ్గరనేమో సన్న సన్నగా మెత్త మెత్తగా తాకుతుంది, ఒక దగ్గరనేమో మొత్తం ఇట్లా ఉచ్చుకుపోతుంది. లోపల బెడ్ ఉంది అనుకుంటున్నావా? ఎంత లోపల అన్నా మీరు సేఫ్గా వండుకున్నారు. నా ఇక్కడ పాములు తేళ్ళు ఏమైనా వస్తాయంటేనే డిప్స్లు కొట్టాలి. అందుకే మొత్తానికి అయితే సన్ రైజ్ అయితే అయిపోయింది. అంటే మన ఓవర్ నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట విజయవంతంగా. టైసన్గా నిద్ర పట్టినారా బయట?
గేమ్ పెట్టకపోతే నేను కూడా మీతో అనుకుంటాను. గేమ్ ఏముంది పుషప్స్ లేవయా ఈ సంచిలో నానా ఓడిపోయినాడు వండాలి. నేనైతే నేను కూడా వండుకుంటుంటే నైట్ భయమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లేపాము కానీ ఇక మళ్ళీ మేము మంచిగా టెంట్ జిప్ పెట్టుకొని వన్నాము. అవతలనే ఉన్నాడు ఓడిపోయినాడు వండుకోవాలని చెప్పేసి కండిషన్ పెట్టుకున్నాం కాబట్టి వాడు దాన్ని ఫుల్ఫిల్ చేసేసిండు. ఏదేమైనా వండుకున్నాం. నా ప్రియ శిష్యుడు బయట వండుకున్నాడు. ఆ జింగిడి వాళ్ళేమో లోపల వండుకున్నారు. చూస్తున్నావు లేచిండు అది కూడా నైట్ వాన వంట పెట్టదు వాడు ఓడిపోలేగా. జిమ్ముకైనా అన్నారు. జిమ్ పవర్ ఏమైంది? పవర్ అది కాదు పవర్. పవర్ ఉంటే రాత్రి ఎందుకు జిమ్ పోయి బంద్ చేసింది కాబట్టి పవర్ పోయింది. ఎటు సరిపోలేదు. నీకు తెలుసా పండుకునేది పండుకున్నాడు. రోజు కూడా కుక్కలు పండుకుంటే మంచి పడి చూడు మొత్తం కింద ఎట్లా అయిందో మీదేం కాలే. రోజు కూడా కుక్కలు నైట్ గిరిచ్చారు. శేఖర్కి ఏం పని. సో ఫైనల్ గా ఇది గాయ్స్ ఓపెన్ జిమ్ లో క్యాంపింగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నేను చేయలే. వాళ్ళు ఎంజాయ్ చేశారు, నువ్వు ఎత్తే చేయకపోతే దీన్ని తీసేస్తలేము. ఇట్నే ఉంటుంది కొన్ని రోజుల దాకా. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే దీని లోపల ఏం చేయొచ్చో కామెంట్ చేయరు. ఎందుకంటే మనకు చుట్టూ ఇట్లా కొద్దిగా గడ్డ లెక్క ఉండి లోపల కొద్దిగా గుంత లెక్క ఉంది కదా, దీన్ని ఇంకా దేని రకంగా మాడిఫై చేయొచ్చు, దీంట్లో ఇంకా మన వీడియో షూట్ చేస్తుందా అని చెప్పేసి కామెంట్ చేయరు. ఆ విధంగా కన్వర్ట్ చేసి వీడియో చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే దీనికి కూడా ఒక 2-3 రోజులు టైం పట్టింది, అంత ఈజీగా కాలేదు. దీన్ని తీసేయాలంటే ఒక నిమిషాల పని. ట్రాక్టర్ తీసుకొచ్చి అటు ఇటు నూకేసి డైరెక్ట్ అటు ఇటు దొక్కించినామంటే లెవెల్ అయిపోతుంది. కానీ దానికంటే ముందు ఇంకా దేనికైనా యూజ్ చేయొచ్చా అని మీరు ఒక కామెంట్ చేసినట్టయితే దాని ప్రకారం ప్లాన్ చేద్దాం. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. Bye.